వయో పరిమితి పెంచిన తర్వాతే పోలీస్ నియామకాలను చేపట్టాలని రాజ్యసభ సభ్యులు బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నిర్వహించిన విధంగానే పాత జీవో ప్రకారమే రిక్రూట్మెంట్ చేపట్టాలని కోరారు. పోలీస్ కావాలన్న ఆకాంక్షతో ఇబ్బందులు కోర్చి శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు వయో పరిమితి పెంచడం ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి భేషజాలకు పోకుండా వయో పరిమితి పెంచి కానిస్టేబుల్ ఎస్ఐ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించుకుంటే పోలీస్ అభ్యర్థులకు అండగా ఉంటామని ఆర్ కృష్ణయ్య హామీ ఇచ్చారు. వేలాది మంది నిరుద్యోగులు ట్రై చేసారు. ఇప్పుడన్నా వస్తాయి, ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయని చెప్పి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ నుండి రూమ్ రెంట్కి తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటా కోచింగ్ తీసుకుంటా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి దీంట్లో ప్రభుత్వానికి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు, వెరీ సింపుల్. కాబట్టి 36కు 38కు పెంచాలనే న్యాయమైన డిమాండ్కు పూర్తి మద్దతు. రేపు ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. వేకెన్సీలు డీజీపీ గారు 18,000కు పైగా వేకెన్సీలు ఉన్నాయి అని చెప్పి స్పష్టంగా 2-3 నెలల నుంచి పేపర్లు వస్తుంది. సడన్ గా 7,400కి ఎంత తగ్గుతుందో నాకు అర్థం కాలేదు. కోసి ఎన్నికల కోసం వేకెన్సీలు భర్తీ చేస్తారా? పోలీసు ఉద్యోగాలు ఉంటేనే రాష్ట్రంలో శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ మంచిగా మెయింటైన్ అయితే ప్రభుత్వం సమర్థవంతంగా నడవడానికి అవకాశం ఉంటాయి. వేలాది మంది